హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. క్రాక్డ్ ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటది. ఫస్ట్లీ నాకు ఈ మూవీ చూసే ఇంట్రెస్టే లేదు గైస్. ఐఎండిబిలో జస్ట్ 5.1 రేటింగ్ ఉంది. చూసిన వాళ్ళు రివ్యూస్ ఎలా ఇచ్చారో తెలుసుకుందామని జనరల్ గా గూగుల్ రివ్యూస్ చెక్ చేశా. అందులో ఒక 3-4 మెంబర్స్ సినిమా బాగుందని రివ్యూ ఇచ్చారు. ఇక నేను కూడా హారర్ మూవీస్ చూసి చాలా రోజులైందని నిన్న నైట్ ఈ మూవీ చూసా గైస్. అది కాక తెలుగులో ఉంది కాబట్టి బాగుంటే అందరికి రికమెండ్ చేయొచ్చని స్టార్ట్ చేశా. ఫస్ట్ ఈ మూవీ చూసాక ఈ మూవీకి 5.1 రేటింగ్ చాలా తక్కువ అనిపించింది. అట్లీస్ట్ ఈ మూవీ 6 రేటింగ్ డిజర్వ్ చేస్తుంది అనిపించింది. ఎందుకనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీస్ అండ్ సిరీస్ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీరు ఈ వీడియోకి ఒక్క లైక్ వేస్తే ఇంకొంచెం రీచ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటది గైస్. తను ఒక అమెరికన్ ని పెళ్లి చేసుకుంటుంది. బట్ సాడ్లీ పెళ్ళైన కొన్ని రోజులకే తన హస్బెండ్ చనిపోతాడు. తనకి ఇల్లు గడవడమే చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఆమెకి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఎదురవుతుంది. తన ఫాదర్ కూడా చనిపోతారు. సో తన ఫాదర్ చనిపోయారని చెప్పి తను వాళ్ళ ఊరికి రిటర్న్ అవుతుంది. ఇక్కడే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది గైస్. తను వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళాక అక్కడ 2 పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ కి ఎవరో శాపాలు ఇచ్చుంటారు. ఆ శాపం ఏంటి, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సారీ గైస్, స్టోరీ కొంచెం డీటెయిల్ గా చెప్పాను, ఎందుకంటే ఇంత తక్కువ రేటింగ్ ఉన్న మూవీస్ మోస్ట్లీ ఎవరు చూడరు. నాకైతే ఈ మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. స్టోరీ రొటీన్ గా ఉంటది. ఈ మూవీలో హారర్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి గైస్, బట్ యూనిక్ గా ఏమి ఉండవు. ఆల్రెడీ మనం ఎన్నో హారర్ మూవీస్ లో చూసినట్లే ఉంటది. బట్ ఓకే, బానే ఉందిలే అనిపించింది. జంప్ స్కేర్స్ చాలా ఉంటాయి గైస్. మోస్ట్ ఆఫ్ ద టైం లిటిల్ బిట్ జలక్ ఇస్తుంది. ఫుల్ గా భయం అని కాదు, కానీ సడన్ గా వచ్చేసరికి లైట్ గా జలక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా హారర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళు జస్ట్ టైం పాస్ కోసం ఒక్కసారి చూసేయచ్చు గైస్. మిగతా వాళ్ళు స్కిప్ చేసినా కూడా పెద్దగా మిస్ అవ్వడానికి ఏం లేదు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఏ ఓకేష్ హారర్ మూవీ. సో ఇది గైస్ క్రాక్డ్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.